పిల్లగా గట్ల వార వచ్చినవి పెరిగి ఇంటి ముంగట రోసాడ పిల్లగా తొక్కట్ల వార వేసుకుంటా. అమ్మ ఇక రావు ఇక రావు. ఇగో ఈమె వాళ్ళు వచ్చి వరుతుంది ఇట్రా. నువ్వేలా నీకు నా ఇంటి ముంగట పెరుగు పోసుకుంటా పాలు పోసుకుంటా ఏమైనా పోసుకుంటా నువ్వేతే చెప్ప నీకు. రోడ్డు పంట వేదని సపరేట్ పోవాలి. ఎందుకు కొరతాను అట్లా షో పోసిన మేకోతిగా ఏమననే నేను పెరుగు వార పోసిన తప్పైందా? తప్పన్నారా? నా ఇంటి ముంగట దునియా వేసుకుంటా నువ్వేవాళ్ళు అడగనీకి నువ్వేవైతే అడగనీకి నువ్వేవైతే నీ ఇంటి ముంగట పోసిందా నీ ఇంటికి పోసిందా లేకపోతే నీ ఇంట్లో పోసిందా నీ మీద పోసిందా? ఎందుకే అట్లా వరుతున్నావు? మళ్ళీ నన్ను వరుతున్నావు అంటది కాలమల మొక్కంది. నేను వరుతున్నా నువ్వు వరుతున్నావా? నా ఇంటి ముంగడికి వచ్చి నన్నే తిట్టుకుంటా మళ్ళీ నేను తిడుతున్నా అని చెప్తున్నావు. వచ్చిన పాపం పాడుగాను పుసుక్కుని అన్నదే పాపం ఏంది? పాపమా పాపన్నారా? నువ్వు పుణ్యగంగా అయితే రాదు మేము పాపం అయితే పెండెంతో నువ్వంతా నేను మందలియొద్దు పెండల రాయొద్దు రెండు ఒకటే. అవో నువ్వంటే సక్కందాని అవుతుంది మేము దొంగలం అవుతుంది మేము లంగలం అవుతుంది. ఏం పుట్టింది నీకు? నువ్వే పెండ ముఖం వేసుకొని ఉన్నావు ఇంకోళ్ళు అంటున్నావా నువ్వు సక్కనన్నట్టు? నీ అసొడ్డి అనట గాలివే కంపెనీ పక్కల గుచ్చుకుందట. నువ్వు అట్లనే ఎత్తానావు కానీ అజగడదానా మళ్ళీ వరుతుంది ఏమరా ఇది? పో వద్దాను నీతో డోరుడే వేస్ట్. నేను రోజుదాన్ని అయితే నువ్వు ఏడిపించుకొచ్చినావే నన్ను సక్కందాను అని ఇంకిడిచిపెడతారు నిన్ను. ననగబెట్టి పొల్లు కొట్టనుడు ఎవడన్నా వాడు చెట్టుకు కట్టేసి. నన్నే కాదు చెట్టుకు కట్టేసి కొట్టిరు ఎవరు కొట్టిరో తెలుస్తుంది కచ్చీరలేసి. పో వరవద్దాను ఇంత టొర్రె బదులు సప్పుడే కూకునే వస్తాం. పో దొంగముండ మళ్ళీ ఇట్లా వచ్చాయి. నీ చింతపండు అవుతుంది ఈసారి మాటలతోటి కాదు చేతులతోటి అవుతుంది.